ఈ రోజు ఆఫీస్ నుంచి తొందరగా రండి, మన పిల్లలు చికెన్ కర్రీ కావాలి అన్నారు. ఒసే ఒసే, నేను నీ మొగుణ్ణి, వంటవాడిని కాదే. ఇప్పుడు నువ్వు నా మొగుడివి కాదు అని ఎవరన్నారు? మొగుడివి కాబట్టే కదా వంట చేస్తున్నావు. ఏమే, రోజు ఇలా వంట చేస్తూ ఆఫీస్ కి వెళ్ళేసరికి కాస్త ఆఫీస్ టైం అయిపోతుంది. నీ వల్ల నేను మా బాస్ తో రోజు తిట్లు తినాల్సి వస్తుంది. నా పరువు పోతుంది నీ వల్ల. చిచ్చి. ఏయ్, ఏంటి నోరు లేస్తుంది ఈరోజు? మీకు నోరు లేస్తే నాకు చెయ్యి లేస్తుంది, జాగ్రత్త. అది కాదే, మొగుణ్ణి అలా కొట్టడం పాపం కదే. 100 రూపాయలు పెట్టుకున్న రిమోట్ పని చేయకపోతేనే అటు ఇటు 4 దెబ్బలు కొట్టి మరీ వాడతా. అలాంటిది లక్షలు పోసి కొనుక్కున్న మొగుడు మీరు. మాట వినకపోతే ఊరుకుంటానా ఏంటి? అట్ల కాడ తిరగేయాలా వద్దా? అది కాదు బంగారం, మన పెళ్ళైన మొదట్లో బాగానే ఉన్నావు కదా, నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నావు నువ్వు. అన్నీ చేసి పెట్టేదానివి. అప్పుడు నేను నీలాంటి భార్య దొరకడం చాలా అదృష్టమని ఫీల్ అయ్యాను. కానీ ఆ సంతోషం ఎన్ని రోజులు మిగిల్చలేదు నువ్వు. పెళ్ళైన మొదటి రోజు నుంచే నీతో పనులు చేయిస్తే బాధపడతావు అని, ఏదో కొన్ని రోజులు సంతోషపడతావు అని అలా చేశానులేండి. అయినా సంవత్సరంలో ఒక్కరోజు మీకు నచ్చినట్టుగానే అన్నీ చేస్తున్నానుగా. అదే మన పెళ్లి రోజున. మన పెళ్ళైనప్పటి నుంచి నా జీవితంలో సంవత్సరానికి ఒక్కరోజే